హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిఎల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మీరైతే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ట్రిప్కి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అండి. ఇక్కడ అప్డేట్ చూసినట్లయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక ముందు మీరు అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. లేకుంటే మీకు అంత టైం లేకుండా మాత్రం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఒక మంచి గుడ్ న్యూస్ ఇదైతే. ఫ్రెండ్స్, ఇక ఈ రోజున అయితే నేను మన ఫాలోవర్ అయితే ఇక్కడ ట్రిప్కి సంబంధించి బోర్డుకు సంబంధించి అఫీషియల్గా కాల్ చేయడం జరిగింది. వారు డిఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగితే మాత్రం ఈరోజు వస్తుందని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగానే ఈరోజు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఈ ట్రిప్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్కి సంబంధించి ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్కి సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ డిగ్రీ లెక్చరర్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి ఈ ప్రొవిజనల్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఇక ఎంతో కాలంగా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కొరకు అయితే చాలామంది క్యాండిడేట్స్ అయితే నాకు దాదాపు మెసేజ్ చేయడం జరిగింది. ఇక వాటికి సంబంధించి ఎవరైతే ఈ ప్రొవిజనల్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ అందరికైతే కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఎంతో శ్రమపడి ఉంటారో నాకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక ఇట్ ఈస్ బై హియర్ బై నోటిఫైడ్ దట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ది రిటన్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 3/8/2023 రోజున వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ జరిగింది. అలాగే 23 వరకు అయితే జరిగిందండి. ఇక వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇక 23/8/2023 వరకు అయితే ఇక వీటికి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. ద సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ కన్ఫైడ్ నో రైట్ టు అపాయింట్ ద అన్లెస్ అండ్ అపాయింటింగ్ అథారిటీకి సంబంధించి ఇలాంటి తావు లేకుండా డైరెక్ట్గా పారదర్శకంగా ఈ నియామకాలు జరిగినట్లు కూడా ఇక్కడ క్లియర్ చెప్పడం జరిగింది. That the candidates are found physically fit for this post and that candidates should produce such original certificates as required in accordance with the rules of notification సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మీకు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ తెలుగు డిగ్రీ లెక్చరర్స్ తెలుగుకు సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు వచ్చేసి క్లియర్గా చూసుకున్నట్లయితే ఎంతమంది వచ్చారనేది చూద్దాం. 47 మెంబర్స్ అయితే తెలుగు సబ్జెక్టు నుంచి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. డిగ్రీ లెక్చరర్స్ ఇన్ ఇంగ్లీష్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వచ్చేసి టోటల్గా 56 మెంబర్స్ అండి. మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇక్కడ టోటల్గా 50 మెంబర్స్. అలాగే ఫిజిక్స్ వచ్చేసి 43, కెమిస్ట్రీ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ వచ్చేసి 62 అండి. మైక్రోబయాలజీ 15, జువాలజీ సంబంధించి చూసుకున్నట్లయితే జువాలజీ వచ్చేసి 44 అండి. బాటనీ సంబంధించి 33. ఇక వివిధ డిపార్ట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.